ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/4/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసము, బహుళ పక్షము, తదియ మధ్యాహ్నం 12 గంటల వరకు తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం రాత్రి 12:08 వరకు తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:36 నుంచి 6:23 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:36 వరకు. రాహుకాలం సాయంకాలం 4:32 నుంచి 6:02 వరకు. సూర్యోదయం 6:13కి, సూర్యాస్తమయం 6:24. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి సుఖయోగము, శుభయోగము, ధనయోగము, శుభవార్తా శ్రవణము, విద్యాలాభం, ఉద్యోగలాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వివాహాదనిచ్చే తాంబూలాదుల అనుకూలతలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభాలు, రైతులు, పూలు పలుగులు పండించే వారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు లాభం, విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ప్రయాణ లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపక లాభాలు. చాలా మంచి శుభకరమైన ఆనంద రోజు చెప్పవచ్చు. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధైర్యము, స్థైర్యము, శత్రునాశనం, మిత్రలాభం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా కోర్టు బయట సమస్యల పరిష్కారమే అవకాశాలు బలం కనబడుతుంది. వ్యాపారస్తులకి వ్యాపార లాభం, విదేశాలకు వెళ్లాలన్నటువంటి మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈ రోజు మీ ప్రయాణం లాభవంతంగా, శుభవంతంగా ఉండబోతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధన కనుక వస్తు వాహన ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం, అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభాలు, శత్రునాశనం, మిత్ర లాభం, ప్రశాంతమైన శుభజీవనం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన, గొప్ప వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని, మంచి మాట తీరు, ఆనందకర శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి బలం కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన, ఆర్థిక లాభాలు, వ్యాపార లావాదేవీ లాభాలు పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, రైతులకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా లాభాలు, కళాకారుల, క్రీడాకి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా మంచి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభతరుణం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కర్కాటక రాశి వారికి శుభం, ఆనందం, వస్తులాభం, వాహన యోగం, ధనయోగము, ఐశ్వర్యము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, వివాహాదనిచ్చే తాంబూలాదులు, ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనంద యోగాలు, వస్తువాహన సౌలభ్యం, ముఖ్యంగా వివాహాదనిచ్చే తాంబూలాలు బలంగా కనబడుతున్నాయి. ఆస్తి పంపకాల్లో శుభయోగాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబపరమైన వ్యాపారం కానీ బయటి వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం కానీ మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. రుణ విమోచనం, రోగనాశనం, మంచి ఆర్థిక లాభాల వల్ల అప్పుల బాధలు విముక్తులే అవకాశం, శుభవార్త శ్రవణం, సంతాన సంబంధ, వివాహ సంబంధ శుభవార్తలు, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభగడలు చెప్పవచ్చు. ఉద్యోగంలో, వృత్తిలో ఆనందగా జీవనం, విదేశాల్లో కూడా శుభమైనటువంటి ఆనంద యోగాలు కనబడుతున్నాయి. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగమే. చాలా మంచి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార శుభవార్త శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రియులు ఒకటే అవకాశాలు, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి సౌఖ్యవంతమైనటువంటి ఆనంద జీవనం, ప్రశాంతమైన సుఖ జీవనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, మత్స్యకారులు, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, మాట తీరుతో అందరినీ మీ వైపు తిప్పుకోగలిగే అదృష్టయోగం. తప్పకుండా మీరు అనుకుని సాధిస్తారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మనం అనుకున్నది సాధించగలిగే అవకాశం, ఏ పనైనా సునాయాసంగా పూర్తి చేసుకునే అవకాశం బలంగా ఉంటాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. శుభయోగం, వాహన యోగం, గృహలాభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదర మైత్రి, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేసుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహ నిర్మాణ యోగం, గృహాన్ని వాస్తుపరంగా మార్చుకోవడము, అయితే ఇంటీరియర్స్ ద్వారా ఇంకా అలంకారంగా చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం వ్యాపారం చేసే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా ఈరోజు మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, ధైర్యము, రుణపీడ పరిహారము, రోగనాశనము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడము, సమస్త రోగనాశనం, మిత్రుల వల్ల లాభము, విదేశాలు వెళ్లే అవకాశం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, ఆస్తి పంపకాల్లో కానీ కుటుంబ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లి వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి బ్రహ్మాండంగా ఉండడం, అనుకూలం చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి,
ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, మిత్రుల వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉండే ఈరోజు మీకు శుభకరంగా చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, నాట్ బ్యాడ్ అలా అని చెప్పేసి నాట్ గుడ్. ఎందుకంటే కొద్దిగా తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది, అధికంగా మాట్లాడడం, నాకన్నా గొప్పగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేనటువంటి భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లాజిక్గా మాట్లాడుకుంటారు, ఆ మ్యాజిక్ అంతా కూడా బయట వాళ్ళకి తెలిసిపోయి కొద్దిగా అభాస పడే అవకాశం. అందుకే మరి ఏంటి వాళ్ళ పరిష్కారం, ఎక్కువ మౌనంగా ఉంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని, ఆనందాన్ని, ఒక అభిమానాన్ని పెంచుకునే శక్తి మీకు మౌనంతో ఉంటేనే భాగం. మాట్లాడకపోవడం మీకు శ్రేష్టం అన్న విషయాన్ని గుర్తించండి. చాలా మంచి ప్రయోజనం. ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, మౌనంగానే తక్కువగా మాట్లాడడం. ఈరోజు 100 వాక్యాలు మాట్లాడాలి, మీరు 10 వాక్యాలతోనే పూర్తి చేయాలి. ఎలా మాట్లాడతారో మీ ప్రోగ్రామింగ్ సెట్ చేసుకోండి, తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఈరోజు మీకు శుభకర ఆనంద యోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య పండుగలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా అభివృద్ధి. రాజకీయ రంగంలో మౌనమే ప్రధానం. నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటన చేయండి, అందరినీ కలవండి. అలాగే కళాకారులు, క్రీడాకారులు విదేశాల కన్నా స్వదేశాల్లో మీకు పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి. సినిమా రంగ వ్యాపారం, నిర్మాణం మంచిది, విడుదల అంతగా మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. అనవసర వ్యక్తులతో అనవసరమైన కుటుంబ రహస్యాలు చెప్పకపోవడం మంచిది. చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు, నష్టమే, అవమానాలు ఉంటాయి. అధికమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రయాణాలు చేయండి, అనుకూలంగా ఉంటుంది. లేదా అవసరం లేని ప్రయాణాలు మీకు ఆర్థిక భారాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయమని చాలా మంది వస్తారు. గొప్పలు మీకు కాస్త గొప్పతనంగా మీకు గొప్పలు చెప్పేసరికి మీరు దానికి తబ్బిబ్బైపోయి సంతకాలు పెట్టకండి, వద్దు, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా మంచిది, కంగారు పడకూడదు. అమ్మ నాన్నతో ఎక్కువసేపు ఉండండి, కుటుంబ సభ్యుల మధ్యలో ఎక్కువగా ఉండండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాల, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి లంచాలు ఇచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు జాగ్రత్త. అనవసరమైనటువంటి స్నేహపూర్వక వాతావరణంతో వాయువర్సలైనటువంటి వ్యక్తుల వల్ల మీరు ప్రమాదాలు పొందుకునే అవకాశం, అనవసరమైనటువంటి నాటకీయ పరిణామాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం పూర్తిగా కరెక్ట్ కాకపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది, రైతులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణులకి కాస్త పట్టుదల, జాగ్రత్త. కస్టమర్స్తో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త నుండి పేషెంట్స్తో అప్రమత్తంగా ఉండండి. ఏదేమైనా ఈరోజు గురు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్టమే, లాభం, యోగం, సుఖము, శుభవార్తాశ్రవణం, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చును, వ్యాపార పరంగా విదేశాలు వెళ్ళవచ్చును, వీసా సంబంధ సౌలభ్యాలు ఉన్నాయి. అలాగే స్వదేశంలో కూడా వ్యాపార లాభం, విద్యా లాభం, ఉద్యోగంలో అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, రైతులు, పూలు పళ్ళు పండించే వారికి లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం, రుణపీడా పరిహారం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభ సమాచారం అందే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఆనంద యోగాలు, ఆస్తి పంపకాల్లో శుభకరమైనటువంటి యోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభము, సుఖము, సంతోషం. ఇది చాలా మంచి ఆనందకరమైన రోజు చెప్పవచ్చు. 7 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాది లాభాలు, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, రైతులు, పూలు పల్పరు, కూరగాయలు పండించే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి,
కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చును. కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగం, ఆనందకరమైనటువంటి సంపద, ధనకనక వస్తువాన్ని ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యవహార లాభాలు అనుకూలంగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, విదేశాలు వెళ్ళే నిమిత్తమై శుభయోగాలు, అనుకున్న కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఇలా ప్రశాంతమైన జీవనం చాలా బలంగా కనబడుతోంది. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, సుఖము, సంతోషం, ఆనందం. వీరు చాలా మంచి అనుకూలత ఉంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, ముఖ్యంగా గొప్ప గొప్ప పనులు చేసేటువంటి మంచి అవకాశం. కుటుంబ సభ్యులతో మమేకమై తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్ర, విదేశాలు వెళ్లే అవకాశం. విద్యార్థి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, శుభకరమైనటువంటి బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వృత్తి ఉద్యోగాలు లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందిన అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి, వ్యాపార, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా ప్రశాంతకరంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్ చేసే వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, కుటుంబ పరంగా మంచి సుఖయోగం, శుభయోగం, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదాలు సమసిపోవడం. వ్యాపార పరంగా చూసుకుంటే అద్భుతమైన వ్యాపారం. ప్రతి వ్యాపారంలో కూడా మీకు పెద్దవాళ్ళ అనుకూలతలు, సహాయ సహకారాలు, మంచి వ్యాపార లాభం, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆర్థిక విషయాల్లో లాటరీల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తుల పరిచయం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ పరంగా సౌఖ్యాలు బలంగా ఉండడం, మంచి వ్యక్తులతో మాట మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు మంచి ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకు కూడా లాభము, శుభయోగం, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చును, అనుకూల చోటుకు ఉద్యోగాలు బదిలీలు. తప్పకుండా మీకు ఇదంతా చాలా సౌఖ్యవంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.